పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకోవాలి. స్టవ్ మీద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఆగనివ్వాలి. పీతలు శుభ్రంగా ఉప్పు రెడీ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. పీతలు క్లీన్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని తిప్పి మళ్ళీ మూత పెట్టాలి. తిప్పి మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కసూరి మెంతి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదండి, ఇప్పుడు కసూరి మెంతి బాగా తిప్పి మగ్గనివ్వాలి. ఇది ఎంత బాగుంటుంది. అల్లం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. పీతలు ఇందులో వేసుకోవాలి. కడిగి పెట్టుకుంటాను. తగినంత సాల్ట్ ఘాటు వేసుకోవటం, కారం, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ తగినంత వేయాలి. గసగసాల పేస్ట్ అది కూడా వేస్తున్నానండి. ఇది గసగసాల పేస్ట్ వేసి కలిపేసేసుకొని బాగా కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయాక వాటర్ పోసుకోవాలండి. తగినంత వాటర్ పోసుకోవాలి. అందులో ఉడకాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. తిప్పని చూసి తీసాం.